అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో అరటి తోటల యాజమాన్యం, పశుగ్రాసాలను చిన్న స్థాయిలో నిల్వ చేసుకునే డ్రమ్ సైలేజీ పద్ధతి, రొయ్యల చెరువు తయారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో అరటి ఒకటి. అరటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు, పీచు పదార్థాలు మెండుగా ఉంటాయి. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా అరటి చెట్లు చాలా సున్నితమైనవి. ప్రతికూల పరిస్థితులైన ఎక్కువ వేడి, చలి, వేగంగా వీచే వడగాలులు, గాలిలో అధిక తేమను తట్టుకోలేక బాగా దెబ్బతింటాయి. దీనివల్ల పండ్లు త్వరగా కమిలిపోయి రైతుకు నష్టం కలుగుతుంది. వేసవి ఉష్ణోగ్రతలకు, వడగాలులకు అరటి తోటలు తట్టుకునేలా చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఆ వివరాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో వేడిమికి తోడు వడగాలులు కూడా వీస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల అరటి చెట్లలో తేమ తగ్గి వాడిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్న అరటి మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. అరటి చెట్ల లేత ఆకులు ముందుగా మాడిపోతాయి. ఆ తర్వాత ముదిరిన ఆకులు మాడిపోవడం, గెలల తొండం పైభాగంలో తీవ్రమైన ఎండ సోకి మచ్చ ఏర్పడి ఆ భాగం పూర్తిగా ఎండిపోవటం వల్ల కాయలు సరిగా వృద్ధి చెందవు. అరటికాయలు వేడికి, ఎండకు కమిలి నల్లగా మారి కోసిన గెలల్లోని కాయలు తొందరగా పండుబారతాయి. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. అన్ని అరటి రకాలకు ఒకే విధంగా వేసవి ప్రభావం ఉండదు. కొన్ని రకాలు కొంతమేరకు తట్టుకోగా, కొన్ని బాగా దెబ్బతింటాయి. పొట్టి పచ్చ అరటి, కర్పూర చక్కెరకేలి అధిక ఉష్ణోగ్రతలకు కొంతమేరకు తట్టుకోగలవు. పెద్ద పచ్చ అరటి అధిక విస్తీర్ణంలో సాగులో ఉండే టిష్యూ కల్చర్ అరటి రకమైన గ్రాండ్ 9 వేసవికి బాగా దెబ్బతింటాయి. వేసవిలో అరటి తోటల పెంపకంలో నీటి యాజమాన్యం చాలా ప్రధానమైంది. వేసవిలో అరటి చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా తేలికపాటి నేలల్లో ప్రతి 2 రోజులకు, బరువు నేలల్లో ప్రతి 4 రోజులకు నీటి తడులివ్వాలి. నాటినప్పట్నుంచి 4 నెలల వరకు డ్రిప్ ద్వారా రోజుకు 15 లీటర్లు మొక్కకు అందించాలి. 5 నెలల నుండి గెల వచ్చే దశ వరకు రోజుకు 20 లీటర్లు, కోతకు 15 రోజుల ముందు వరకు ఒక్కో మొక్కకు రోజుకు 25 లీటర్ల చొప్పున నీటి తడులు అందించాలి. మార్చి నుంచి 30 రోజులకొకసారి 1 లీటరు నీటికి 5 నుంచి 7 గ్రాముల పొటాషియం సల్ఫేట్ లేదా పొటాషియం నైట్రేట్ను మార్చి జిగురుతో కలిపి ఆకులపైన, గెలలపైన పిచికారీ చెయ్యాలి. దీనివల్ల అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి కలుగుతుంది. వేసవి కాలంలో ఎండ గెల కాడవంపుపై నేరుగా పడటం వల్ల వేడికి మచ్చలు ఏర్పడి ఆ భాగం చనిపోతుంది. అందువల్ల కాయల పరిమాణం తగ్గుతుంది. అందుకే ఈ భాగాన్ని ఎండల నుంచి రక్షించాలి. గెల బయటికి వచ్చిన వెంటనే గెల పైభాగంలో ఉండే పోటాకును వంచి తొండంపై మడిచి కప్పాలి. దీనివల్ల ఎండ నేరుగా పోటాకుపై పడినందున తొండం భాగానికి ఎలాంటి నష్టం జరగదు. ముందు గెలకాడ వంపు భాగంలో ఎండ దెబ్బకు మచ్చ ఏర్పడితే విస్తరించకుండా వెంటనే 1 లీటరుకు 1 గ్రామ్ కార్బెండాజం కలిపి పిచికారీ చేసి విస్తరణను అరికట్టవచ్చు. గెలలపై ఎండపడి లేదా వేసవి ఉష్ణోగ్రతలకు గెలలో కాయలు దెబ్బతినకుండా ఎండిన అరటి ఆకులు గెలలపై చుట్టి ఆచ్ఛాదనను ఏర్పాటు చేయాలి. లేదా గెల పైనున్న 1-2 ఆకుల కాడలను తుంచి గెలపైన ఆకులు ఉండేలా చేసి కూడా ఆచ్ఛాదన ఏర్పాటు చేయొచ్చు. వేసవిలో గెలలకు 6% రంధ్రాలున్న పాలిథిన్ కవర్లతో కూడా ఆచ్ఛాదన ఏర్పాటు చేయొచ్చు.
ఈ తొడుగుల వల్ల లోపలి ఉష్ణోగ్రతలు కొంతమేరకు తగ్గి కాయలకు వేడి దెబ్బ తగ్గుతుంది. గెలలకు ఊతం ఏర్పాటు చెయ్యాలి. గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో కోసి నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచి మే వరకు అరటి దుంపలను, టిష్యూ కల్చర్ అరటి మొక్కలను నాటుకుంటారు. ఈ కాలంలో నాటే మొక్కలు అధిక ఉష్ణోగ్రత, వడగాలులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేత మొక్కల్లో ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి తక్కువగా ఉండటంతో ఇవి చనిపోయే ప్రమాదముంది. కాబట్టి చిన్న మొక్కలను ఎండ, వడగాళ్ల నుంచి ప్రారంభంలో రక్షిస్తే అవి నిలదొక్కుని బాగా బతికి పెరుగుదలను ప్రారంభిస్తాయి. ఒక మోరెడు పొడవున్న ఈత ఆకులు లేదా ఏ చెట్టు నుంచైనా చిన్న కొమ్మలను అరటి మొక్కకు తూర్పున ఒకటి, పడమర మరొకటి నాటి పైభాగాన్ని కలపాలి. దీనివల్ల చిన్న మొక్కలకు ఎండ తాకిడి తగ్గి భూమిలో బాగా నిలదొక్కుంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి మొక్కలు నీటి ఎద్దడి గురైతే 4 నెలల కంటే తక్కువ వయసున్న అరటి మొక్కలకు ఎర్వీనియా బ్యాక్టీరియా దుంపకుళ్ళు సోకి చనిపోతాయి. చనిపోయిన మొక్కల్ని వేర్లతో సహా పెరికి తోటల బయట కాల్చివేయాలి. 1 లీటరు నీటికి 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రావణాన్ని చనిపోయిన మొక్క దగ్గర, చుట్టూ ఉన్న 2 నుంచి 3 వరుసల్లోని మొక్కలకు మొదళ్ల చుట్టూ 1 నుంచి 2 లీటర్ల మందును పోయాలి. అరటిని నాటేటప్పుడు అవిశలాంటి తొందరగా పెరిగే పంటను తోటల చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో చిక్కగా నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. ఈ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అరటి తోటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాగైతే పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అలాగే జలాశయంలోనూ ఆది నుంచి శాస్త్రీయపరమైన యాజమాన్య చర్యలు పాటించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది చెరువుల తయారీ. సాధారణంగా కొత్తగా చెరువులు తవ్వుకోవాలనుకునే వారికి లేదా చెరువులను బాగు చేసుకోవాలనుకునే రైతులకు ప్రస్తుత వేసవికాలం అత్యంత అనుకూల సమయం. మార్చ్, ఏప్రిల్ మాసాల్లో చెరువుల్లోకి రొయ్యపిల్ల వదిలే ముందుగా చెరువులను పెంపకానికి అనువుగా తయారు చేసుకోవాలంటూ వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందే, అంటే పంట ప్రారంభం కాకముందే చెరువును మనం సరిగ్గా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే పంట కాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందులు, అంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్లో ప్రాబ్లమ్స్ కానీ, డిసీజుల్లో ప్రాబ్లమ్ కానీ మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ రొయ్యల సాగుకు ముందుగా చెరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూస్తే, ముందుగా మనం చెరువులో నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేలను కానీ, ఏరేటర్లను కానీ, ఇంకా చెరువులో వాడే ఇతర పనిముట్లు ఇవన్నిటిని కూడా ముందుగా మనం తీసేసి వాటిపై ఉన్నటువంటి కుళ్ళుతున్న జీవులు కానీ, లేకపోతే నత్తగొల్లలు ఇటువంటివి ఏమైనా పేరుకుపోయి ఉంటే వాటన్నిటిని మనం శుభ్రం చేసుకొని వాటిని ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ముందుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గత పంట తాలూకా నీటిని పూర్తిగా మనం బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్నటువంటి ఈ గవ్వలను కానీ, నత్తగొల్లలను పూర్తిగా ఏరేయాలి. ఏరేసిన తర్వాత సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వల్ల ఏంటంటే నేల అడుగు భాగం అంతా నల్లగా తయారై ఉంటుంది. ఈ నల్లగా తయారైన మట్టిని 1 నుండి 4 అంగుళాల మేర లోతు వరకు మనం తీసేసి చెరువు నుండి దూరంగా వేసేయాలి. తర్వాత చెరువులను ఏంటంటే 20 నుండి 30 రోజుల వరకు బాగా పగుళ్ళు వచ్చే రకంగా మనం బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా రకాల వ్యాధులను వ్యాపించి చేసే వాహకాల తాలూకా గుడ్లు కానీ, చిన్న చిన్న చేప పిల్లలు కానీ ఇటువంటి అన్నింటిని కూడా చంపేయచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే రైతులకు పూర్తిగా ఇప్పుడు చెప్పినట్టుగా పూర్తిగా ఎండగట్టుకునే సదుపాయం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అంటే పూర్తిగా ఎండకపోయినట్లయితే అటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు నీటిని మొత్తం తీసేసి ఆ లాస్ట్లో మిగిలినటువంటి నీటిలో సుమారు 20 ppm మోతాదులో క్లోరినేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి అన్ని జీవజాతులు కానీ, లేకపోతే ఈ సూక్ష్మజీవులు కానీ, ఈ వ్యాధులను కలిగించేవన్నీ కూడా చనిపోతాయి. ఇంకా ఈ నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్నటువంటి ట్రాక్టర్లతో బాగా దున్నేయడం వల్ల ఏంటంటే ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా వాటర్లోకి బయటకు వచ్చి హానికారక వాయువులు కూడా శుభ్రంగా బయటకు విడుదలైపోతాయి. ఆ తర్వాత స్లడ్జ్ని అనేది బయటకు తోడేసుకోవాలి. ఎండగట్టిన చెరువుల్లో మట్టి నమూనాలను కూడా మనం పరీక్ష చేసుకొని ఈ నేల తాలూకా గుణాలు అనేవి అనుకూల స్థాయిలో ఉండేలా మనం రొయ్యల సాగుకు ముందుగానే మనం పరిశీలించుకొని చేసుకోవాలి. ఈ
నేల తాలూకా గుణాలను మనం చూస్తే ఏంటంటే pH అంటే ఉదజని సూచి అనేది 6.5 నుండి 7.5 మధ్యలో ఉండే రకంగా, సేంద్రీయ కర్బనం 1.5% నుండి 2%, మట్టిలో ఉన్న నత్రజని 100 గ్రాముల మట్టిలో సుమారు 50 మిల్లీగ్రాముల నుండి 75 మిల్లీగ్రాములు, ఇంకా భాస్వరం అనేది 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 మిల్లీగ్రాములు ఉండే రకంగా చూసుకోవాలి. ముఖ్యంగా కార్బన్ నైట్రోజన్ నిష్పత్తి అనేది 20:1 నిష్పత్తిలో ఉండేలా మనం చూసుకోవాలి. ఈ విధంగా మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం, ఇంకా సేంద్రీయ కర్బనం పరిశీలించుకొని మోతాదు కన్నా తక్కువగా ఉన్నట్లయితే మనం నిపుణుల సలహా మేరకు సేంద్రీయ ఎరువులు కానీ రసాయన ఎరువులను కానీ వాడి మన నేల గుణాలను మనం సరిచేసుకోవాలి. తరువాత ఏంటంటే ఈ సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులను వాడరాదు. కనీసం వారం నుండి 15 రోజుల పాటు విరామం అనేది ఉంచితే అప్పుడు ఎరువుల తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎరువులను వాడినప్పుడు ఏంటంటే పంట కాలంలో ప్లాంక్టన్ కూడా బాగా అభివృద్ధి చెంది చెరువు తాలూకా వాతావరణ పరిస్థితి అంటే నీటి గుణాల తాలూకా పరిస్థితి అనేది సమతాస్థితిలో ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి నీరు పెట్టుకునే విషయంకి వస్తే ఏంటంటే చెరువులోనికి కానీ లేకపోతే రిజర్వాయర్ పాండ్లోకి కానీ నీరు పంపు చేసేటప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా ఈ క్రీకుల నుండి కానీ లేకపోతే ఎక్కడి నుండి వాటర్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి కలుషితం కానీ లేనటువంటి వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకోవాలి. ఈ నీరు పెట్టేటప్పుడు కూడా 3 దశలలో మనం ఫిల్టరేషన్ అనేది చేసుకోవాలి. ఈ 3 దశల్లో కూడా ఏంటంటే 20 మైక్రాను, 40 మైక్రాను, 60 మైక్రాను ఉన్నటువంటి ఫిల్టర్ బ్యాగులను మనం వాడి ఆ ఫిల్టర్ బ్యాగుల ద్వారా నీటిని అనేది పంపించి మనం రిజర్వాయర్లోకి నీరు తోడుకోవాలి. ఈ విధంగా నీటిని తోడుకోవడం వల్ల ఏంటంటే క్రీకుల్లో నుండి ఇతర జీవులు కానీ లేకపోతే వాటి లార్వాలు కానీ లేకపోతే ఏదైనా గుడ్డు దశల్లో ఉన్నటువంటివి కానీ మన చెరువుల్లోకి రాకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో నీరు కానీ తోడేటట్లయితే ఈ ఫిల్టర్ బ్యాగులను కూడా వీలైనంత ఎక్కువ పొడుగ్గా ఉండే రకంగా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొందరగా బ్లాక్ అయిపోకుండా ఉండి మనకి ఈ వ్యర్థ పదార్థాలు కూడా చెరువులోకి రాకుండా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నీరు తోడిన తర్వాత కనీసం మనం 2 నుండి 3 రోజుల పాటు మనం నీటిని అలా ఉండనివ్వడం వల్ల ఏంటంటే ఏమైనా వ్యర్థ పదార్థాలు ఉంటే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా యాక్సిడెంటల్గా ఏమైనా గుడ్లు కానీ లార్వాలు కానీ మన నీటిలోకి కానీ చేరితే ఈ గుడ్లు, సిస్ట్లు ఇవన్నీ హ్యాచ్ అవుట్ అయ్యి చెరువులోకి వస్తాయి. ఆ తర్వాత మనం వాటిని చంపడానికి క్లోరినేషన్ చేసుకోవడం ద్వారా అంటే సుమారు హెక్టార్కు 250 నుండి 500 కేజీల వరకు బ్లీచింగ్ పౌడర్ అంటే 40% క్లోరిన్ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ను మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ సిస్టులు కానీ గుడ్లు కానీ లార్వాలు వీటన్నిటిని కూడా మనం చంపేయచ్చు. ఆ తర్వాత మనం నీటి గుణాలను మళ్ళీ ఆ వారం రోజుల పాటు ఉంచి ఎటువంటి క్లోరిను లేదని మనం నిర్ధారించుకున్న తర్వాత ఇంకా నీటి గుణాలన్నీ సరిగ్గా ఆప్టిమం స్థాయిలో ఉన్నాయని ఇంకా ఎటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు కూడా లేవని నిర్ధారణ చేసుకొని తర్వాత మాత్రమే రిజిస్టర్ చేసినటువంటి హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తెచ్చి మనం స్టాక్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై పంట కాలంలో ఎటువంటి ఒత్తిడి ఏర్పడకుండా ఉండి ఇంకా నీటి గుణాలు కూడా పంట కాలం అంతా సమతాస్థితిలో ఉండి రొయ్యల పెరుగుదలకు అనేది ఎక్కువగా దోహదం పడుతుంది. ఇంకా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఇంకా పంట కాలంలో ఎక్కువ దిగుబడులు అనేవి సాధించడానికి అధిక ఆదాయాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. వేసవిలో పచ్చి మేతలకు ఎప్పుడూ కొరత ఏర్పడుతుంది. ఈ కొరత మార్చి నుంచి జూలై మాసాల మధ్య తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలంలో సాగు చేసిన గ్రాసాలు సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చేసరికి ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఆ సమయంలో పచ్చి మేతలను నిల్వ చేసుకుని కొరత ఏర్పడ్డ సమయంలో బేషుగ్గా వాడుకునే అవకాశం ఉంది. ఇలా నిల్వ చేసుకోవడాన్నే పాతరగడ్డి లేదా సైలేజీ గడ్డి అంటారు. భారీ స్థాయిలో పచ్చి మేతలను నిల్వ చేసుకోవడానికి నేలలో బంకర్లు లేదా గుంతలను తవ్వుకుంటారు. అయితే చిన్న స్థాయిలో 4-5 పశువుల కోసం నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ములను వాడుకోవచ్చు. దీన్ని డ్రమ్ సైలేజ్ అంటారు. డ్రమ్ సైలేజ్ను ఎలా తయారు చేసుకోవాలి? ఒక పశువుకు లేదా ఒక జీవానికి రోజుకు ఎంత సైలేజీ మేపవచ్చు? పచ్చి మేతలకు పూర్తి ప్రత్యామ్నాయంగా సైలేజ్ను వాడుకోవచ్చా లేదా
అనుబంధంగా వాడుకోవాలా అన్న సందేహాలకు సమాధానాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఎఫ్ఎస్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. ఈ పశుగ్రాసాలను వేసుకున్నప్పుడు మనకి వర్షాకాలంలో ఎక్కువగా ఉత్పత్తి అనేది ఉంటుంది. చలికాలంలో వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ పశుగ్రాసాల కొరత అనేది వేసవిలో ఎక్కువగా చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో ఏదైతే అదనపు పశుగ్రాసము ఉంటుందో దానిని సైలేజ్ లేదా మాగుడుగడ్డిగా తయారు చేసుకొని వేసవి కాలంలో వాడుకున్నట్లయితే పాడి పశువుల పోషణ అనేది ఈజీగా ఉంటుంది. మామూలుగా సైలేజ్ అనేది చూసుకున్నట్లయితే పచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి గాలి నీరు లేకుండా నిల్వ చేసుకున్నటాన్నే సైలేజ్ లేదా మాగుడు గడ్డి అని అంటాము. జనరల్గా ఈ సైలేజ్ 3 పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. 1 గుంత పద్ధతి, 2 ప్లాస్టిక్ సంచుల్లో తయారీ, 3 సన్న చిన్నకారు రైతులకు 1 ఆవు లేదా 2 ఆవులున్న రైతులు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కూడా ఈ సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. గుంత పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ పరిమాణంలో ఆవులు గేదెలు ఉన్నప్పుడు ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఈ ప్లాస్టిక్ సంచుల పద్ధతిలో ఒక్కో ప్లాస్టిక్ సంచి 500 రూపాయలుగా ఉంటుంది. తర్వాత ఒకసారి యూజ్ చేసిన తర్వాత అది చినిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలుకలు కొద్దిగా వాటిని కొట్టివేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సన్న చిన్నకారు రైతులు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సైలేజ్ తయారు చేసుకొని వాడుకునే విధంగా ఒక ప్రోటోకాల్ను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తయారు చేయటం జరిగింది. ఈ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సైలేజ్ని గనక చూసుకున్నట్లయితే మనకి కావాల్సిన పశుగ్రాసాలు అంటే గడ్డి జాతి పశుగ్రాసాలు కానీ ధాన్యపు జాతి పశుగ్రాసాలు కానీ ఈ సైలేజ్ తయారీకి వాడుకోవచ్చు. అంటే సూపర్ నేపియర్ కానీ ఇంకా ఇతర హైబ్రిడ్ బాజ్రా నేపియర్ వెరైటీస్ కో4, కో5 కానీ అట్లాగే ఏకవార్షికాలైన మేత జొన్న కానీ మేత సజ్జ కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా సైలేజ్ తయారీకి వాడుకోవచ్చు. అయితే లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను అచ్చంగా మాత్రం సైలేజ్ చేయలేము, కానీ మిశ్రమ సైలేజ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒక 3 పాళ్ళు ధాన్యపు జాతి పశుగ్రాసం, 1 పాలు లెగ్యూమ్ జాతి పశుగ్రాసం అంటే బొబ్బర కానీ లూసర్ని కానీ వాడవచ్చు. ఈ రెండిని 3:1 నిష్పత్తిలో కలిపి మిశ్రమ సైలేజ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సైలేజ్ తయారు చేసుకునే పద్ధతిలో మనకి వీటన్నిటినీ కూడా 50% పూత దశలో లేదా పాలకంకి దశలో కోసుకోవాల్సిన అవసరం ఉంది. పూత దశలో ఈ పశుగ్రాసాల్లో మనకి దాదాపు 80% వరకు తేమ ఉంటుంది పశుగ్రాసంలో. కాబట్టి సైలేజ్ తయారీకి ముందుగా ఈ తేమ శాతాన్ని 65% వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని కట్ చేసుకొని ఒక 12 గంటలు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మాత్రమే సైలేజ్ చేసుకోవాలి. అదే పాలకంకి దశలో కోసుకున్నట్లయితే తేమ శాతం తక్కువగానే ఉంటుంది, 60-65%. ఆ దశలో కోసి డైరెక్ట్గా సైలేజ్ అనేది చేసుకోవచ్చు. ఈ సైలేజ్ తయారీకి మనకు కావాల్సిన అటువంటి మెటీరియల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 200 కిలోల ప్లాస్టిక్ డ్రమ్ములు కావాల్సి వస్తుంది, 2 కిలోల బెల్లం అనేది కావాల్సి వస్తుంది, 1 కిలో ఉప్పు కావాల్సి వస్తుంది, అదేవిధంగా ఒక 100 గ్రాములు లాక్టోబాసిల్లస్ కల్చరు కావాల్సి వస్తుంది. ఎక్కడైతే ఈ లాక్టోబాసిల్లస్ కల్చరు లేదో అక్కడ 100 గ్రాముల పెరుగును కూడా మనం ఇంకొక ఆప్షన్గా ఎన్నుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి 150 మైక్రాన్ గేజ్ గల ప్లాస్టిక్ సంచులు కూడా కావాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్ సంచులని మనము ఈ 200 కిలోల డ్రమ్ములో తొడగాలి. తొడిగిన తర్వాత ఈ పచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చాఫ్ కటర్ ద్వారా కత్తిరించుకొని దాన్ని తీసుకొని వచ్చి ఈ డ్రమ్ముల్లో నింపుకోవాలి. ముందుగా ఈ డ్రమ్ముని ఒక అడుగు మందం నింపుకొని దాని పొర మధ్యలో మనం ఇవి బెల్లపు నీరు, ఉప్పు నీరు అట్లాగే మజ్జిగ చల్లుకోవాలి. ఇట్లా పొరలుగా మనం డ్రమ్ముని నింపుకోవాలి. ఆ డ్రమ్ముని నింపుకునేటప్పుడు గాలి అనేది ఆ గడ్డి మధ్యలో చొరబడకుండా కాళ్ళతో తొక్కుకుంటూ నింపవలసి ఉంటుంది. దీనివల్ల ఆ పొరల మధ్యలోని గాలి బయటికి పోయి నాణ్యమైనటువంటి సైలేజ్ తయారవటానికి వీలుగా ఉంటుంది. ఇట్లా నింపిన తర్వాత మనము ఆ ప్లాస్టిక్ సంచులను పురికొసతో కట్టి ఆ డ్రమ్మును కూడా ఒక మూత పెట్టి మూసివేయాలి.
మూసివేసిన తర్వాత పైన గాలి లోపలికి పోకుండా కొంచెం బరువుల్ని పెట్టినట్లయితే మనకి గాలి అనేది చొరబడకుండా నాణ్యమైన సైలేజ్ అనేది తయారవుతుంది. ఇట్లా మనం డ్రమ్ము నింపుకున్న తర్వాత మనకి వేసుకున్నటువంటి గడ్డిని బట్టి 2 నుంచి 3 నెలల్లో మనకి మాగుడు గడ్డి అనేది తయారవుతుంది. తయారైన తర్వాత మనము ఒకసారి ఆ డ్రమ్ముని కనుక ఓపెన్ చేసినట్లయితే వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే గాలి చొరబడి బూజు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రోజుకి ఎంత సైలేజ్ కావాలో అంత మాత్రమే తీసుకొని మిగిలిన సైలేజ్ని మళ్ళా ఆ ప్లాస్టిక్ సంచిలో కట్టివేసి మూసివేసుకోవాలి. దీనివల్ల బూజు పట్టేటువంటి అవకాశం ఉండదు. 200 కిలోల ప్లాస్టిక్ డ్రమ్ములో మనకి దాదాపు 140 నుంచి 150 కిలోల పచ్చిగడ్డి అనేది అవసరమవుతుంది. ఈ సైలేజ్ తయారైన తర్వాత 25% మనం ఈ పులవటంలో కానీ మాగటంలో కానీ కొంత నష్టపోతాము. కాబట్టి పూర్తిగా సైలేజ్ తయారైన తర్వాత మనకి డ్రమ్ముకి 100 నుంచి 110 కిలోల సైలేజ్ అనేది తయారవుతుంది. అయితే నాణ్యమైన సైలేజ్ తయారైందా లేదా తెలుసుకోవాలంటే మనం ఉదజని సూచిక ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన సైలేజ్ తయారైనట్లయితే అది లేత పసుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా మగ్గిన పండ్ల వాసన సువాసనను కలిగి ఉంటుంది. అట్లాగే ఉదజని సూచిక కనుక చూసుకున్నట్లయితే 3.8 నుంచి 4.2 మధ్యలో ఉంటుంది. అంటే ఆమ్లత్వం కలిగిన గాఢత ఉదజని సూచిక ఉంటుంది. మనము డ్రమ్ము ఓపెన్ చేసినప్పుడు ఏదైతే నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో డ్రమ్ములో చివరి భాగం వాడుకునే వరకు కూడా అదే విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలని పాటించాలి. ఈ సైలేజ్ని ప్రతి పశువుకు ఆవు కానీ గేదె కానీ ఒక 20 కిలోల వరకు మేపవచ్చు. అదే గొర్రెలు లేదా మేకలకి 2 కిలోల వరకు మేపవచ్చు. అదే వీటిని కోళ్ళకు కూడా మేపుకోవచ్చు. అయితే కొద్దిగా మనము ఈ ఆవులకి కానీ జీవాలకు కానీ కొద్దిగా మొదట్లో అలవాటు చేయాల్సి ఉంటుంది. అవి నెమ్మదిగా అలవాటైన తర్వాత మనం రోజు ఈ సైలేజ్ని మేపుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడైతే మనకి వేసవిలో పశుగ్రాసాల కొరత ఉందో అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఆ 4 నెలల్లో కూడా ఈ సైలేజ్ని వాడుకోవచ్చు. అయితే ఈ సైలేజ్కి కొన్ని జాగ్రత్తలు తయారీలో కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. సైలేజ్ని ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రల్లో కానీ ఇనుప తొట్టెల్లో కానీ ఉంచకూడదు. తర్వాత సైలేజ్ తయారయ్యేటప్పుడు గాలి అనేది చొరబడకుండా చూసుకోవాలి. మన ఒక చిన్న సన్నకారు రైతు అంటే 2 ఆవులు లేదా 2 గేదెలు లేక 20 జీవాలు అంటే 20 గొర్రెలు లేదా 20 మేకలు ఉన్న రైతును గనక చూసుకున్నట్లయితే దాదాపు నెలకు 30 డ్రమ్ములు గనక చేసుకోగలిగితే మనకి వాటికి నెలకు సరిపడా సైలేజ్ని అందించవచ్చు. ఒక రైతుకు 4 పశువులు కనుక ఉన్నట్లయితే దాదాపుగా 30 డ్రమ్ముల సైలేజ్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 30 డ్రమ్ములు కనుక చేసుకున్నట్లయితే 4 ఆవులు లేదా 4 గేదెలు ఉన్న రైతుకి నెలంతా కూడా మేపుకోవచ్చు. అయితే ఈ సైలేజు అనుబంధ ఆహారంగా మాత్రమే ఇవ్వాలి. పచ్చిగడ్డితో పాటుగా అచ్చం సైలేజ్ను మాత్రమే మేపి వాటి పోషక భద్రత అనేది చూసుకోవటానికి లేదు. ఈ విధంగా మనం సైలేజ్ చేసుకొని కనుక మేపగలిగితే పాడి పశువుల పోషక భద్రత అనేది సంవత్సరం అంతా కూడా పాటించడానికి వీలుగా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.